హే హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రకంటి మౌనిక ఛానల్. అండ్ ఈరోజు చాలా ఆకలిగా ఉంది. సరే ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి స్పెండ్ చేద్దాం డే అవుట్ అనుకున్నా. సో అలా బయటికి వచ్చాము ట్వైలిషియస్ అనే కెఫేకి. అండ్ కెఫేలో మేము పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, మోమోస్ అండ్ మెనీ మోర్ ఆర్డర్ చేసుకున్నాము, తిన్నాము, ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాము. అండ్ నెక్స్ట్ మేము అసలు ఇలా తింటూనే ఉంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ ఉంది. ఎందుకో ఏమో ఫస్ట్ టైం. అండ్ మా ఫ్రెండ్ని వీడియో తీసుకుంటే హే నేను వీడియో తీయకు అని అంటుంది. అండ్ నెక్స్ట్ సంతుకి ఇట్లా వీడియో తీసుంటే అరే ఇవన్నీ నేనే తిన్నట్టు నన్నే వీడియో తీస్తుంది అని తను ఫీల్ అవుతుంది. అండ్ తర్వాత ఓడియన్ మాల్కి వచ్చేసాము. ఓడియన్ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, జూడియో అండ్ చాలా ఉన్నాయి అక్కడ. సో కొత్తగా మిస్టర్ డిఐవై అనేసి ఓపెన్ అయింది. మిస్టర్ డిఐవైలో ఎంట్రీ కాగానే అసలు చాలా మెల్టింగ్. అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఉండే ఎంట్రీలో. ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్తే 25, 35, 45, 55 ఇవే ఉన్నాయి. సో మెల్టింగ్ అయిపోయా ఇయర్ రింగ్స్కి. ఇయర్ రింగ్స్ కొనేసా. బాటిల్స్ కూడా చాలా మెల్టింగ్గా ఉండే. బాటిల్ కూడా కొనాలని ఉండే, బట్ కొంట్లో నాతో ఆల్రెడీ చాలా బాటిల్స్ ఉన్నాయి. సో బాటిల్స్ తర్వాత ఇలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. గర్ల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. హెయిర్ యాక్సెసరీస్, కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి, క్లిప్స్. ఇక్కడ మనకు ఒకే ప్లేస్లో అన్నీ దొరుకుతాయి, అది కూడా హెయిర్ యాక్సెసరీస్ అనమాట. సో నాకైతే అన్ని రీజనబుల్ ప్రైజెసే అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ ఐ మాస్క్ ఉంది, ఐ మాస్క్ ఇంకా ఇట్లా రూమ్ డెకర్వి ఉన్నాయి. ఈ ఫ్లవర్ పాట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ నెయిల్ స్టిక్కర్స్, లిప్ బామ్ అండ్ స్ప్రే బాటిల్స్. మనం హెయిర్ మాస్క్, ఫేస్ ప్యాక్కి ఏదైనా స్ప్రే కొట్టుకోవాలనుకుంటే ఆ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ రూమ్ డెకర్స్వి అన్నీ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఉన్న ట్రీస్, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ రూమ్ డెకర్. మనం ఏమైనా బిజినెస్ పెట్టుకున్న ఆ డెకరేషన్కి, మన రూమ్, బెడ్రూమ్, హాల్ అన్ని డెకరేషన్కి ఉన్నాయి. ఈ స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి, మేకప్ బ్లెండర్స్, కాస్మెటిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్మాల్ లిటిల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక నాకు ఏం అర్థమైందంటే, సో మన దగ్గర ఒక 2-3 thousand ఉంటే మనం చాలా థింగ్స్ కొనవచ్చు ఇక్కడ అనేసి నాకు చాలా ఎక్సైట్గా కూడా అలా ఫీల్ అయిపోయా. మనకు మనం డైరీ రాసుకుంటే డైరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టేషనరీ థింగ్స్, చిల్డ్రన్ థింగ్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. మిస్టర్ డిఐవై ఇది. ఈ డైరీ చూస్తే నేను మెల్ట్ అయిపోయా. ఈ డైరీ తీసుకొని నేను డైలీ ఒక నా లైఫ్ కోసం రాసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. అంత క్యూట్గా ఉండే ఆ డైరీ చూస్తే నేను మనకి డైరీ రాయాలన్న ఇంటెన్షన్, ఆ ఫీల్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న మిర్రర్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. మరి రూమ్లో పెట్టుకోవచ్చు ఆర్ మన మేకప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ మిర్రర్స్. అండ్ ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ ఒక స్లేట్ ఉంటుంది, ఆ స్లేట్లో మన నేమ్స్ రాసి ఫేడ్ అవుట్ చేసేసింది లాస్ట్కి. సో ఇది కూడా ఒక ఫీల్ అనమాట మాకు. అండ్ ఇంత ఎక్సైట్గా మొత్తం అసలు స్టార్టింగ్లోనే మేము ఇంత ఎక్సైట్ అయ్యాము. మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా చాలా అసలు హ్యాపీనెస్ వచ్చింది మాకు. కాస్మెటిక్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కాస్మెటిక్ బ్యాగ్స్ కాస్మెటిక్స్ కొని ఆ బ్యాగ్లో పెట్టుకోవాలన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఇక్కడ చైల్డ్హుడ్లో నా దగ్గర ఉండే ఈ చిన్న అంబ్రెలా ఇది చూస్తే నాకు అన్ని చైల్డ్హుడ్ థింగ్సే గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ మిస్టర్ డిఐవైలో ఈ ఈ క్యాప్ పెట్టుకుంటే సంతో మునిగిపోయింది అందులో. సో ఈ మిస్టర్ డిఐవై ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఓడియన్ మాల్లో మిస్టర్ డిఐవై ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఇక్కడ ఉన్న బాక్సెస్, హోమ్ మేడ్ థింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ బాటిల్స్, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్, క్యూట్ థింగ్స్ అనమాట ఇవన్నీ. లైఫ్లో ఇవన్నీ చాలా లిటిల్ థింగ్స్. సో ఇవన్నీ చూసి మనం మురిసిపోవాల్సింది, కొనాలి అనేసి. అలా నాకు కూడా చాలా కొనాలి అనిపించింది. ఈ బాటిల్స్ ఇవన్నీ చూస్తుంటే బాటిల్స్కి కూడా మెల్ట్ అయిపోయినా నేనైతే. చాలా బాగుండే బాటిల్స్. ఇక్కడ మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా లేదా ఇంట్లో మనం పిజ్జా అవి ఇవి రెడీ చేసుకోవాలన్నా ఆ ప్లేట్స్ ఉన్నాయి అన్నమాట. మయోనీస్కి అవన్నీ కప్స్, ఇవన్నీ ప్లేట్స్ ఉన్నాయి. సో మయోనీస్ కప్స్ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ థింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోవాలి ఒరిజినల్ ఫ్రూట్తో అనుకుంటే ఇక్కడ ఉన్న మిస్టర్ డిఐవైలో దొరుకుతున్నాయి ఐస్ క్రీమ్వి. సో చాప్ స్టిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, బ్యాంబోవి. ఫైనలీ మిస్టర్ డిఐవై ఫ్లోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ కొన్నాము అండ్ బిల్ కూడా చేయించాము. మళ్ళీ ఏదో తినాలనిపించేసి పైన కెఫెటేరియాకి వెళ్ళేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి ఐస్ క్రీమ్ రాగానే తినేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.